పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. ఈ మహాకృప ఇచ్చినందుకు ఆరాధక సేవల వాళ్ళకు కూడా వందనాలు. నిజంగానే దేవాది దేవుడు ఇలాగ మనల్ని నడిపిస్తున్నందుకు కూడా దేవునికి కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్య భాగాన్ని పోకముందు ఈ ఎపిసోడ్ సహాయపడిన ప్రియులు చదువుతాను. టెరిసా లోకా గారు ఆ కుటుంబానికి మరి వాళ్ళ 2 పిల్లలు డేవిడ్ కూడా వాళ్ళ క్యాటరింగ్ వాళ్ళు చేసే పనిని కూడా దేవుడు ఆశీర్వదించలాగా ప్రార్థిస్తాం. ఆ కుటుంబాన్ని ముందు వదనాలు చెల్లించుకుంటున్నాను. సుజాత అలాగే వంశీ బాబుకు వివాహం కావాలి. ఆ కుటుంబానికి నేను నిండు వదనాలు చెల్లించుకుంటున్నాను. రతనారతి ఆ 2 కుటుంబానికి కూడా ఈ నిండు వదనాలు. రతికి స్వస్థత కావాలి. వాళ్ళ కుటుంబ ప్రాబ్లం ఉండి దేవుడు తీర్చలాగా ప్రార్థించండి. నేను ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబానికి కూడా 5 కూడా నిండు వదనాలు చెల్లించుకుంటున్నాను. సుధాకర్, లావణ్య రక్షణ పొందాలి. కుమార్తె బాగా చదువుకొని మంచి భవిష్యత్తు రావాలని ప్రార్థించండి. సుధాకర్ కుటుంబానికి కూడా నిండు వదనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని దీవెనలు. దేవి సహోదరి ఆ బాలాజీ వాళ్ళ కుమారుడు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. చాలా ఆ తల్లిని ఏడిపిస్తా ఉంటారు. నేను చేస్తున్నాను, చేయడు సాతాన్ నుంచి విడుదల కావాలి, రక్షణ పొందాలి బిడ్డ. విజయ సంపత్ నా కుటుంబానికి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అలాగే యశోద శిరీష గర్భంగా ఉంది. ఆ బిడ్డ కూడా మరి సుఖప్రసవం కావాలి. కొంతమంది ఉన్నారు, చాలా మంది సుఖప్రసవం కొరకు చేయాలా. సంపత్ రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. ఆ కుటుంబానికి కూడా నేను 2 కుటుంబానికి నిండు వదనాలు చెల్లించుకుంటున్నాను. యశోద, విజయ సంపత్ వాళ్ళ కుటుంబానికి మేము స్తోత్రములు. వాక్యాన్ని పొందాము. గత వారం తోట ఎలా ఉన్నారు? ఏ తోటలో ఉన్నాము కదా? గత వారం మన తోటలో
దేవుడు అడుగు పెట్టినప్పుడు దేవుడు మన దగ్గరికి వచ్చిన మంచి పుష్పాలు శ్వాసన వెదజల్లేట్టుగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన వనంగా ఉండాలి కదా మనము. అస్తుతి కృతజ్ఞాస్తుతులు, శ్రమ కష్టం బాధలు ఎన్ని వచ్చినా ముందు రాళ్ళు ఉన్నా స్తుతిస్తే ఉంటే ఆయన ఆనందపడతాడు, సంతోషపడతాడు. ఇలా రాత్రి నీరు కడతా ఉన్నారు కదా, కాపాడుతున్నారు కదా, ఆశీర్వదించి ఆదరించి ఓదారుస్తా ఉన్నాడు. మరి ఈ వారము అదే భాగం కింద ఉబ్బుకుచుండు నీటి ఓట వల్లే ఉండేది. అబ్బా, ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఓట, ఇది ఓట. అప్పుడు తోట ఓట. దేవునికి స్తోత్రం ప్రార్థన చేస్తున్నాం. దయామయడా కరుణామయడా వందనాలయ్యా, వాక్యమై ఉన్న దేవానికి కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలు దేవా. ప్రేమ స్వరూపుడానికి వందనాలు, కృతజ్ఞత స్తోత్రములు. చదివిన వాక్యం వివరించడం యోగ్యత నాకు లేదు నాయన. పరిశుద్ధాత్మ దేవ మీరే వచ్చి వివరించి నాయన మాట్లాడితే అనేక మందికి మేలు కలిగినట్టు, రక్షణ కలిగినట్టు ఉంటుంది ప్రభా. మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన సజీవుడమైన క్రీస్తు శక్తి గల నామంలో స్తుతిస్తూ సహాయం కోరి ప్రతి వినయంతో వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎప్పుడు ఉపుకుచుండు నీటి ఓట వల్లే ఉండేడు. అబ్బా, ఎప్పుడు ఉపుకుతూ ఉండాలి, నీటి పొడులుతూ ఉండాలి, నీటి ఓటగా ఓట వలె ఉండేదేవు అని తెలియపరుస్తున్నారు కదా. ఈ ఓట జీవజల ఓట, వాక్యమే జీవం కదా. అవును ప్రియులారా, కనుక ఈ జీవజల ఓటను మనం ఉపుకుతూ, ఎందుకంటే అలాంటి ఉపుకుచుండు ఊట ఎప్పుడూ ఉండాలి, ఎప్పుడు ఎల్లవేళగా ఉండాలి, నిండిపోవాలి. దేవుని పరిశుద్ధాత్మ మనలో నిండి ఉండాలి. నీటి ఊట, నీళ్లు. అప్పుడు వాక్యమని ధ్యానించాము. ఇప్పుడు అదే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇక్కడ వాక్యము యోహాను సువార్త, సమరయ స్త్రీ నీళ్ల దగ్గరికి వస్తుంది బావికి, మంచి ఎండల్లో. కానీ ప్రభు అంతకుండా వచ్చేస్తాడు. ఎండలు ఆమె ఒక్కటే వస్తా ఉంది, వేదనతో, దుఃఖముతో, బాధతో. అందరూ పొడిచి మాట్లాడతారు. 10 మంది ఉంటే పోతే ఉండేది మంచి ఎండల్లో వస్తుంది ఆమె పాపం. ఎందుకంటే ఆ నిందకు, వేదనకు భయపడి. ఎందుకంటే ఆమె ఒకే భర్త లేదు, ఆమెకు భర్తే కాదు. అలా చెప్పిన కూడా 5 మంది ఉన్నారు కదా. అందుకని పొడిచి అడుగుతారు కదా. ఆడవాళ్ళ గమనుంటారా, కొడుకులు మాటలే ముళ్ళులో గుచ్చుతారు. గుచ్చి మరి ఆదరించలేదు, ఓదార్చలేదు, ఏం చేయలేదు, తాను గుచ్చుతూ ఉంటారు. అందుకని ఆమె మంచి మధ్యాహ్నంలో వస్తుంది. మంచి మధ్యాహ్నంలో వస్తే అంతకు ముందే దేవుడు యేసయ్య వచ్చేస్తాడు. ప్రేమగల యేసయ్య ముందుగానే వచ్చి కూర్చొని అమ్మా దాహానికి ఇస్తావా అని అడుగుతాడు. మీరు వస్త్రాలు చూసి అప్పుడంతా వస్త్రాలనే కనిపెట్టేవాళ్ళు. యూదులు కదా మీరు, సమరయుల దగ్గర ఎలా అడుగుతారు, నీళ్లు తాకూడదు కదా అని అడుగుతుంది ఆమె. యేసయ్య చూడండి, ఎవరిని ముట్టకూడదో, ఎవరినా అంటకూడదో అలాంటి వాళ్ళ దగ్గరికే వచ్చి అడుగుతాడు. అందుకే పరిస్థితి అంతా అన్నారు, సుంకరి పాపులతో పోయి తింటాడే, వాళ్ళ దగ్గర కూర్చుంటాడని. నేను వచ్చింది పాపులను పిలువ వచ్చి తిని, రోగుల కొరికే వచ్చి తిని, ఆరోగ్యం గల వాళ్ళకి డాక్టర్ అవసరం లేదు కదా అంటాడు దేవుడు. రోగుల కొరికే నేను వచ్చాను, పాపుల కొరికే వచ్చాను పరిశుద్ధపరచడానికి. అవును ప్రియులారా, దేవుడు ఎంత చక్కగా మత పిచ్చి వాళ్ళు, మత అధికారులు వాళ్ళు, పరిసయ్యులు, వీళ్ళంతా మొత్తం చూస్తున్నారు. కానీ దేవుడు అలా కాదు. మనిషిని వ్యక్తిగతంగా వాళ్ళ దుఃఖము, వేదన, నశించిపోతున్న దాన్ని రక్షించుటకే నేను వచ్చానంటాడు. అది ప్రియులారా, ఒక్కడైనా నీతివంతుడు లేదు. భూమంతా వెతికినా, ఎంతెంత వెతికినా, ఎక్కడ వెతికినా ఒక్కడైనా లేడు. కానీ మన నీతివంతులను చేర్చి పరలోకం తీసుకెళ్ళాలి, పరిశుద్ధపరిచి పరలోకం తీసుకెళ్ళాలి. పరలోక మోక్షం దొరకదు. లేకపోతే లోకమంతా ఎక్కడ చూసినా చెవుల ద్వారా పాపం, కళ్ళ ద్వారా పాపం, నోటి ద్వారా పాపం, హృదయంలో పాపం, స్వార్థం ఎక్కువైపోయి. నిజమే ప్రియులారా, అలాంటి పాపంతో మునిగిపోయిన మనం రక్షించుటకే దేవాది దేవుడు మహిమగల రాజు మనిషి రూపంగా దిగి వచ్చాడు కల్వారి శిలువ పాప పరిహారం కొరకు. అలాంటి ప్రేమామూర్తి
ప్రేమగల ప్రభు మనకు. అందుకే ఆయన ఈ సమరయ స్త్రీ దగ్గర వచ్చి మాట్లాడి, అమ్మ నాకు ఇచ్చంటే నేను ఎవరో నీకు తెలుసుంటే నువ్వే నన్ను అడుగుంటావు అంటాడు. నేను ఇచ్చే నీళ్లు ఎప్పటికీ దప్పే రాదు. ఎంత గొప్ప మాట కదా, దప్పే రాదు అనే లోపల ఈమె అన్నా అయితే నువ్వు యాకోబు కంటే పెద్దోడా ఎక్కువ అంటే బావి తవ్వినారు కదా, అప్పుడంతా బావి తవ్వితేనే వాళ్ళు గొప్పవాళ్ళు. కొంతమందికి బావి తవ్వలేరు కదా, అంత ఉండదు కదా డబ్బులు, కనుక యాకోబు కంటే గొప్పగా అంటున్నావే. మళ్ళీ ఏం చెప్తుంది, ఈ వరాన్ని మీరు రుచి చూస్తే తెలుసుకుంటారమ్మా, మీరు ఎప్పటికీ తప్పే రాదు అని చెప్పినప్పుడు ఈ ఊరేడు ఊట అంటాడు దేవుడు. చూడండి 14లో, తప్పి కొనడు నేను వారికిచ్చే నీళ్లు నిత్య జీవము కలుగుటకై వారిలో ఊరడి నీటి బొగ్గ. చూసారా, మీ ఊరడి నీటి బొగ్గగా ఉంటుంది ఆమెతో చెప్పాను. అందుకు ఆ స్త్రీ ఆమెను చూసి, అయ్యా నేను దప్పి కొనకుంటున్నట్లు చేరుకున్నట్టుకు కింద దూరం రాకుంటున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయము అని అడుగుతా ఉంది. అప్పుడు దేవుడు అన్నాడు, అమ్మా ఇస్తాను, నీ భక్తిని తీసుకురాబో అన్నాడు. అప్పుడు అంటున్నావే ఎంత చక్కగా చెప్తుంది పిల్లరా, పెనిమిటి పీల్చుకొని రా ఇక్కడికి రమ్మని ఆమెతో. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేదనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట నిజమే, సరే నీకు 5 పెనిమిటిలుండివి, ఇప్పుడు నీకున్నవాడు కూడా నీ పెనిమిటి కాదు. 5 ఉన్నారు కానీ ఇప్పుడు ఉన్నవాడు కూడా పెనిమిటి కాదు. నువ్వు కరెక్ట్ గానే ఆశ్రయించావు, పెనిమిటి లేదన్నావు, నిజమే. అయితే నిజంగా ఎంత ఖచ్చితంగా ఒప్పుకున్నది ఆమె. అలా అన్నయ్య అని వాదిస్తా ఏం చేసిందంటే ఆరాధన గురించి చెప్పుకున్నది. మా పితృలు ఈ పర్వతం మీద ఆరాధిస్తా ఉన్నారు అని ఆరాధన గురించి మాట్లాడుతుంది. అప్పుడు దేవుడు అన్నాడు, అమ్మా నీకు తెలియక దాన్ని ఆరాధిస్తున్నారు, రక్షణ యూదుల నుండే రక్షణ వస్తుంది, మనకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము. దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యముతోనే ఆరాధించాలి. ఆరాధన అంటే ఏదో ఒక పిచ్చి పిచ్చి ఆరాధనలు కాదు, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. పరిశుద్ధాత్మ పొందాలి. పరిశుద్ధాత్మ మనల్ని సర్వ సత్యములకు నడిపిస్తాడు. సత్యములో ఉన్నవారు స్తోత్రం అంటే దేవుడు అంగీకరించుకుంటాడు. అది ప్రియులారా, ఆత్మతో సత్యముతో అంటే ఆరాధించి అమ్మా అని చెప్తాడు. యేసు నేర్పిస్తాడు ఆమెకి. అప్పుడు వెంటనే మెస్సయ్య వస్తాడు అని చెప్పాడు. అది మీరేనా అంటుంది. నువ్వు అన్నట్టు నువ్వు చూచుచున్న వ్యక్తి నేనేనమ్మా, యేసుక్రీస్తు యేసయ్య అని చెప్తారు. అవునా అని వెంటనే ఆ నీళ్లు కుండను కూడా అక్కడ వదిలేస్తుంది. ఆ వీడికి సమయ ఊరికి ఏ ఊరికి భయపడి ఆమె ఒంటరిగా ఎండలో వచ్చిందో అదే ఎండలోనే ధైర్యంగా పరిగెత్తా ఉంది ఆ ఊరికి. చూసారా ప్రియులారా, వెంటనే ఆమె కొండను విడిచిపెట్టింది, పాపాన్ని విడిచిపెట్టింది, శాపాన్ని విడిచిపెట్టింది, మొత్తం వదిలేసింది. క్రీస్తు మాటలు జీవం జనం పొందుకున్నది. నాకు ఈయన అడిగింది కదా, పొందుకున్నది. పొందుకొని ధైర్యంగా ఇప్పుడు పోతా ఉంది. సాక్ష్యం చెప్తోంది, నా గురించి చెప్పిన ఆయన వచ్చి చూడండి, నా గురించి చెప్పిన ఆయన వచ్చి చూడండి అని ఊరంతా పిలుచుకుంటుంది. అబ్బా వాళ్ళందరూ వచ్చేసారు. సమరయ ఊరంతా వచ్చారు. వచ్చి యేసు ప్రభువుని చూశారు. చూసి వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు చెప్పి కాదు, ఈయన లోక రక్షకులని మాతృక మేమే తెలుసుకున్నాము. అబ్బా చూసారా ప్రియులారా, 47వ వచనం యోహాను సువార్త 4:2 మా బట్టుకు మేమే విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకున్నాము, నువ్వు చెప్పినట్టు కాదు అని ఆ స్త్రీని చూసి ఎత్తాలిగా మళ్ళీ మాట్లాడతారు వాళ్ళు. చూశారు ప్రియులారా, ఈయన లోక రక్షకుడని తెలుసుకున్నాము. అలాగా దేవుని గురించి ప్రేమ తెలుసుకుంటే, ఆయన చెప్పిన మాటలు తెలుసుకుంటే జరగబోయేటివి జరిగినవన్నీ చెప్పాడు. అలా తెలుసుకున్నామంటే నిజంగానే లోక రక్షకుడు వాళ్ళు చెప్పారు సమరయులు. అలాగే ప్రియులారా, దేవుడు జీవపు ఊట ముప్పుకుచుంది ఊట ఊరంతా తడిపేసింది సమరయ స్త్రీ. అది ఊట కదా పొందుకున్నది, ఆ జీవం ఊట పొందుకున్నది. కనుక ప్రియులారా, యోహాను సువార్త
చేస్తాము? నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడు లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల దారులు పారునని బిగ్గరగా చెప్పాను. ఎవడైనా నా దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలేదు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ నదులు పారుతుంది, ఊట పారుతుంది, చుట్టాలి. అవును ప్రియులారా, ఈ మాటను బట్టి చూస్తే తన యందు విశ్వాసం ఉంచేవాడు పొందబో ఆత్మల గురించి ఆయన ఈ మాట చెప్పాను అని ఉంది. అంటే ఇంకా పరిశుద్ధాత్మ పొందలేదు కదా. పరిశుద్ధాత్మ అగ్ని నేను వేయవచ్చు, అది మండి రగలాలని ఆశపడుతున్నాను, కానీ ఒక్క బాప్తీసం ఉంది నాకు అని చెప్పాడు ప్రభు. లూకాసు వార్త 12:50. ఆ బాప్తీసం ఏమంటే మహిమ పొందాల్సిన సమయం ఏమంటే కల్వరి శిలువ. ఆయన ప్రాణం పెట్టాలి, శ్రమ పొందాలి, మన పాప శాపం అంతా భరించాలి. ములకిరీడ చెడు తలంపులకు ములకిరీడ వేసుకున్నాడు మనకు జీవ కిరీటం ఇవ్వడానికి, మహిమ కిరీటం ఇవ్వడానికి. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు ప్రియులారా. మరి అలాంటి గొప్ప దేవుడు మన పాప శాపం మొత్తం తీసుకున్నాడు. అలాగే ప్రేమామూర్తి అలా తీసుకున్న తర్వాత విశ్వాసం ఉంచి అదే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ 50 రోజుల తర్వాత 10 రోజులు తిరిగి లేచినప్పుడు 40 రోజులు ఉన్నాడు కదా, అందరు కనపడ్డాడు. ఆరోహణ అయినాక మేఘాలు తీసుకెళ్ళిపోయింది వెళ్ళేటప్పుడు. అదే విధంగా ఆయన నమ్మిన వాళ్ళందరూ మరణించిన ప్రాణంతో ఉన్న మేఘాల మీద మనముడు వెళ్ళిపోతావు. ఆ తర్వాత ఉంది శ్రమలు, కనివిన ఎరుగని శ్రమలు, కష్టాలు ఇప్పుడు అక్కడక్కడ జరుగుతా ఉంది. సర్వ లోకానికి కష్టాలు వస్తాయి. కనుక ప్రియులారా, నమ్ముకున్నామా, తప్పించుకున్నామా, ఆ శ్రమ నుంచి కాపాడే దేవుడు ఉన్నాడు మనకు. తప్పించుకునే వారికి ఆ మహిమలో ఆయన వెలుగుగా ప్రకాశించి జ్యోతిగా మేఘాలుగా తీసుకెళ్ళిపోతాడు. మనం మరణించినా బ్రతికి ఉందా ఇద్దరు కలిసి మేఘాల మీద వెళ్ళిపోతాం. అంత గొప్ప దేవుడు మనకు, జీవాధిపతి, ఊరేడి ఊట. అదే ఊట ఇక్కడ. అందుకే కడుపులో నుండి జీవజల దారులు పారుతాయి. ఈ కడుపులో నుండి పారితే ఎంత మందిని తడిపావు. సమరయ స్త్రీ ఆ సమరయ దేశం అంతా తడిపింది, వాళ్ళందరినీ తీసుకొచ్చింది. మరి కడుపులో నుండి ఊపికి పరిశుద్ధాత్మ దేవుడు బయటకు వస్తే ఎంత మందికి రక్షణ ఇచ్చారు, ఎంత మందిని బ్రతికిచ్చారు. ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ప్రభు మనకిచ్చిన ఆత్మ ఎంత మందికి పంచిపెట్టాము. వీళ్ళారా అడుగుతాడు రేపు తప్పకుండా, నీ కొరకే రక్తం కార్చానా? నా లోకం అంతటి కొరకు కార్చాను, నీకు తెలుసు వాళ్ళకి తెలియదు, నువ్వెందుకు చెప్పలేదు అంటాడు. కనుక సమయం దొరికినప్పుడు ఆయన ప్రేమను ప్రకటిస్తాం, ప్రేమ గురించి చెప్తాం. వాళ్ళలో కూడా పాప శాప కర్మ నుంచి తప్పింపబడతారు, పరలోక రాజ్యం వాళ్ళు కూడా పొందుతారు. ఇలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రియులారా, మరి సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తాము 4:23 ఏముందంటే హృదయాన్ని భద్రంగా కాపాడుకో అంటాడు. ఎందుకంటే హృదయంలో జీవదారులు పొర్లుతాయి, జీవదారులు పొంగి పొర్లుతుంది అని దేవుడు చెప్తున్నాడు. అందుకనే మనము చాలా భద్రంగా చూసుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, 94 కీర్తనలు 19 నా అంతరంగ మందు విచారము వచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలిగ చేయుచున్నది. చూసారా, ప్రాణం హృదయం నెమ్మదిగా ఉండాలంటే ఆ జీవ జలము పొందుకోవాలి. జీవజలం పొందుకుంటేనే మనము నెమ్మది కలిగి ఉంటాము. ఆత్మశాంతి అంటారు కదా, ఆత్మశాంతి భూమి మీదకి దిగి వచ్చేసింది. ఆత్మశాంతి మనం పొందుకుంటే ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, బాధలు వచ్చినా కూడా ఏం చేస్తాము, నెమ్మదిగా ఉంటాం. అవును ప్రియులారా, 18 అధ్యాయం సామెతలు 18:4 మనిషిని నోటి మాటలు లోతు వంటిది. అవును అంతే కదా, మనిషిని నోటి మాటలు లోతు వంటివి, అవి నది ప్రవాహం వంటివి. జ్ఞానము ఊట వంటిది. జ్ఞానపు ఊట, జ్ఞానం కూడా ఊటలాగా ఉండాలి. పరిశుద్ధాత్మ ఊట వలె ఉంటే జ్ఞానం కూడా ఊట వలె ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, జ్ఞాన సమృద్ధిగా మనం కొట్టుకుంటాము. ఆ ఊట అందరికి పంచి పెడతాడు. ఊట ఇప్పుడు ఏదైనా తోటలో కూడా ఒక ఊట వచ్చింది, నది ప్రవహిస్తా ఉంది. ఎక్కడెక్కడ పారుతుందో అక్కడ బంగారము బోనం అంతా కూడా పండాయి. అదే విధంగా ప్రియులారా, మనం కూడా ఒగ్గుతూ ఊట
ఉగురుతూ ఉండాలి, పొర్లుతూ ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం పొంగి పొంగి పొర్లి పరిశుద్ధాత్మతో నింపబడి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సామెతలు 25వ వచనంలో ఒకసారి చూస్తాము. నరుని హృదయంలోని ఆలోచన లోతు అంటే ఆలోచనే వచ్చేస్తాయి. నీళ్ళ వంటివి అంట మనుషుని యొక్క హృదయంలో ఆలోచనలు ఒకటి ఇక్కడ ఉంటే అమెరికాకి వెళ్ళిపోతుంది ఆలోచన కదా, ఊళ్ళో ఉన్నట్టుగా అలాగే ఉంటాము, కూర్చుంటాము. బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్. దేవుని సన్నిధిని కూర్చున్నా, దేవుని వాక్యం వింటున్నా అక్కడ వెళ్ళారు. అందుకే వాళ్ళ ఆలోచన లోతు నీళ్ళ వంటిది అంటాడు. వివేకము గలవాడు దానిని పైకి చేరుకుంటాడు. నీళ్ళ వంటిది మనుషుని యొక్క హృదయంలో ఉండే ఆలోచన. వివేకం కలిగిన వారు ఏం చేస్తారంట? చేరుకుంటారంట, పైకి చేరుకును. అంతే ప్రియులారా, కొంతమంది చూడండి మాట్లాడుతూ మనలో ఉండి ఏదో తెలుసుకుంటారు, కానీ మళ్ళీ వాళ్ళ మాటలు మాత్రం మనకు చెప్పరు కదా. అలా కూడా ఉంటారు. నోడి తెలుసుకుంటారు, మనల్ని ఏమేమి రావన్నారో ప్రవర్తించుకుంటారు, మనల్ని ఇరికిస్తారు. కనుక జాగ్రత్త ప్రియులారా, దేవుని మాటలు మన హృదయంలో దాచుకోవాలి, కానీ వేరే ఆలోచనలో మన లోపల ఉండకూడదు. అవును ప్రియులారా, దేవుని వాక్యాలే మనం దాచుకొని పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు యోహాను సువార్త అలాగే ఉంది 13:16 వచనంలో సర్వసత్యములోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిండి పొర్లితే సర్వసత్యములోకి ఇతరులను కూడా నడిపిస్తాం. మనం నడిచేది కాకుండా ఇతరులను కూడా అలాగే నడిపించే వారిగా కూడా మనం ఉంటాము. కనుక పిల్లారా, మనం ఉండాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. సామెతలు 11:28 వచనం కూడా ఒకసారి చదువుతున్నాము. ధనము నమ్ముకునేట కంటే పాడైపోయాను, నీతి మట్టులు చిగురాకు వలె వృద్ధి నొద్దుతువు. చూసారా, సర్వ సత్యంలోకి నడిపించినప్పుడు ఏం జరుగుతుంది? చిగురాకు వలె వృద్ధి నిందుతాము, అభివృద్ధి పొందుతాము. అవును ప్రియులారా, అదే 23 కూడా ఉంది. నీతి మంతుల కోరిక ఉత్తమమైనది, వెదజల్లి అభివృద్ధి నొందువారు కలరు. కనుక వెదజల్లి అభివృద్ధి నొందాలి, విస్తరింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉండే కడుపులో నుండి జీవ జారులుగా పొర్లినప్పుడు ఇతరులకు మనం అందించాలి, దేవుని వాక్యాన్ని అందించాలి. ఈ పరిశుద్ధాత్మ వారు కూడా ఇవ్వాలి. మనం ఇచ్చినప్పుడే పరలోకానికి వాళ్ళు వస్తారు, మనమందరూ కూడా ఆనందిస్తాము. లేకపోతే మన పక్కన స్నేహితులు ఉంటారు, వాళ్ళకి చెప్పకపోతే రేపు నరకానికి పోయేటప్పుడు అయ్యో నాకు చెప్పుండకూడదా అని తిట్టుకుంటారు. వాళ్ళు నాకు చెప్పుండకూడదా, ఇంత బాగుంది అని తెలియదు కదా, మాకు చెప్పుండొచ్చు కదా అని తీర్పులో తిట్టుకుంటారు. జడ్జిమెంట్ తప్పకుండా మరణించిన తర్వాత జడ్జిమెంట్ ఉంది, తీర్పు ఉంది. ఆ తీర్పులో మనము వరుసలో నిలబడతాము. అప్పుడు వాళ్ళ పక్క మనముండము, మన పక్క వాళ్ళు ఉండవు. వాళ్ళకు తిట్టుకుంటారు, ఆ పక్క చూడు ఎందుకు మనం కూడా అక్కడ వచ్చి ఉంటాం కదా, అలా ఉంటాం కదా అని అనుకుంటారు వాళ్ళు. కనుక ప్రియులారా, మనము నిండి పొర్లుతూ పరిశుద్ధాత్మ దేవుడు మనం ఉదయం నిండుకు పొర్లి పారే బిడ్డలుగా ఇతరులకు అందించేవారుగా ఉండుటకు మన కొరకు సిలువ వేయబడి మన కొరకు రక్తం కార్చి మరణాన్ని జయించి సజీవులుగా లేచిన ప్రేమామూర్తి నీ వాక్యం మనందరినీ ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం, ఇతరులకు కూడా ప్రకటిస్తాం. దయామైడా కరుణామైడా నీకు వందనాలు, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా. ఎల్లప్పుడూ ఊపుకు చుట్టూ ఊటవనే ఉండాలని అన్నాడు ప్రభా. నాయన మేము ఊపుకుతూనే ఉండాలి ప్రభా, ఊటవనే ఉండాలి ప్రభా. నాయనా తండ్రి ప్రభా, అవును నాయన, కడుపులో నుండి ఊటి పాలే ఊటగా మేము ఉండటకు సహాయం చేయండి ప్రభా. నాయన పరిశుద్ధ ఆత్మ దేవ, ప్రేమ, సంతోష, సమాధాన, శాంతి, మంచితనం, సాత్విక, దయాలతో ప్రభా ఇవన్నీ పొందాలి ప్రభా. మా జీవితాన్ని ప్రభా అవే రావాలి, వేరే రావద్దు ప్రభా. అలాంటి ఆత్మ ఫలము ఫలించే బిడ్డలుగా మేము ఉండటకు సహాయం చేయండి నాయన. కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలయ్యా తండ్రి ప్రభా. నాయన లోకంలో నా తండ్రి ప్రేమ స్వార్థమైన ప్రేమ కానీ ప్రభా నిజమైన ప్రేమ ఎక్కడ లేదయ్యా. ఆయన త్యాగం చేసేవయ్యా మీరు తండ్రి, స్తోత్రములైనా
నీ ప్రేమ అంటే ప్రేమ మాకెక్కడ దొరకదు నాయన. అందరం ఉన్నామంటే వాళ్ళమే ప్రభు. ఆ తండ్రి నీకు వందనాలయ్యా. మేము అనాదిగా ఉండం విడిచిపెట్టున్నాను ప్రభు. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి, స్తోత్రము నాయన. కరుణాసత్పురుడా నీకు వందనాలయ్యా తండ్రి ప్రభు. నీ ప్రేమ అపారమైంది ప్రభు. నీ ప్రేమలో మమ్మల్ని ఆడుకొని ఆదరించి ఓదార్చుతున్నందుకు స్తోత్రం. కనికరగల ప్రభు, నమ్మదగిన దేవా, ఓ గొప్ప దేవా, నీకు కృతజ్ఞతలు తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. ఎన్ని స్థుతులు చెల్లించినా అనుసరమే. ఎందుకని ఈ మట్టి శరీరాన్ని మహిమగా మార్చావు నాయనా. పరలోక రాజ్యం మాకు ఇచ్చావు, నిత్య జీవం ఇచ్చావు, యుగ యుగముల జీవితం ఇచ్చావు. నీకు కోట్లాది వందనాలు, స్థుతులు, స్తోత్రాలు, 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 స్తోత్రాలయ్యా. స్తోత్రం. పరిశుద్ధుడా, పవిత్రుడా, ప్రేమా స్వరూపుడా ఆయన, ఈ జీవితాన్ని మా స్నేహితులకు, మా రక్త సమ్మతులకు, బంధువులకు కూడా ఇవ్వండి. రక్షించండి, మానవసు దయచేయండి, ఇరుగు పొరగాలు కూడా రక్షణ దయచేయమని ఆయన. ఆయన తండ్రి ఎంతో దూరం వింటున్నారు, వాళ్ళందరూ కూడా మానవసు దయచేయండి. ఈ సహాయపడిన బిడ్డల్ని దీవించండి, వీక్షిస్తున్న బిడ్డల్ని దీవించండి నాయన. వాళ్ళ అవసరాలు తీర్చండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు స్వస్థత కలిగచేయండి. ఆరోగ్యము దయచేయండి, శక్తి బలము దయచేయండి, నెమ్మది దయచేయండి. పిల్లలకు చదువు జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ ప్రభా, దొంగల ప్రభా, పిల్లలు పట్టుకపోయేవాడు నాయన, వాళ్ళ మనసు మార్చండి నాయన. వాళ్ళు కూడా దీన్ని నమ్ముకుడు సహాయం చేయండి. నీకు వ్యతిరేకంగా మాట్లాడి నోట్లు వైపించి నాయన, నీ గురించి మాట్లాడి నోట్లు మార్చండి ప్రభా. నీకు స్తోత్రం. వందనాలయ్యా, వందనాలు నాయన, వందనాలయ్యా తండ్రి ప్రభా. వాళ్ళు కూడా మీరు సూచించిన బిడ్డలే కదా ప్రభా. వాళ్ళు ఎనగక తెలియక గుడ్డి వాళ్ళుగా ఉన్నారు ప్రభా. వాళ్ళు కూడా రక్షణ ఇవ్వండి, వారి మనసు దయచేయండి ప్రభా. నాయనా తండ్రి, వాళ్ళందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. దీవించండి ప్రభా, రక్షించండి, కాపాడండి నాయన. పరిశుద్ధ ప్రభా, ప్రేమల ప్రభా, దయగల నాయన, చదువుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయనా తండ్రి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి నాయన. వివాహం కాని యవ్వనులకి వివాహాలు జరిగించండి నాయన. వివాహం జరిగి గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా, స్తోత్రములైనా నాయనా తండ్రి. సహాయపడుతున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయనా తండ్రి. ప్రార్థించిన కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి నాయన. ఉపవాస ప్రార్థన బృందాన్ని కూడా దీవించండి. కనికరగల ప్రభా నాయనా తండ్రి, కోర్టు సమస్యలు న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయనా తండ్రి. లేదు తీడిపోవాలి ప్రభా, రావాల్సిన ధనం రావాలి, అవసరం రావాలి, సహాయం చేయండి తండ్రి. కరుణామయ్య, నీకు స్తోత్రం తండ్రి, స్తోత్రము నాయన. ప్రతి ఒక్కరితో మాట్లాడు ప్రభా నాయనా తండ్రి. మరణించిన జడ్జిమెంట్ ఉందని తెలుసుకోవడానికి సహాయం చేయండి. కనికరగల ప్రభా, నమ్మదగిన దేవా, నీకే స్తుతి స్తోత్రములు. బిజినెస్ చేసుకున్న బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి. గర్భిణీ సుఖప్రసవం దయచేయమని ఆయన. పరిశుద్ధ ప్రభా, ప్రేమామయ్య, నీకు వందనాలయ్యా. ఆయన మహిమకుడు సుఖప్రసవం, సుజోట కూడా సుఖప్రసవం దయచేయండి, విడిగుడు దయచేయండి. దేవానికి వందనాలు. ఆ కుటుంబాలందరికీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తాం. దూర దేశంలో బిడ్డల్ని ఆశీర్వదించండి ప్రభా. ప్రేమగల ప్రభా తండ్రి, ఏ కాలంలో ఏది ఎలా జరగాలో ప్రభా మీరు జరిగించండి నాయన. ఎవరి పిల్లలకు నాయన చక్కగా నాయన, క్రమంగా నాయన సెటిల్ చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభా, అద్భుతం చేయండి ప్రభా. మీ నామానికి మహిమకరంగా జన్మదిన వివాహ దినం చేసుకునే బిడ్డలు కూడా ఆశీర్వదించి దీవించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని. మెడిసిన్ సీటు కొరకు ప్రభా ఎదురు చూస్తున్న బిడ్డలకు సీటు దయచేయమని. మీ నామానికి ఘనత మహిమ ప్రభా మీరే పొతకము. మా కొరకు రక్తం కాచి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఘనమైన శక్తి గల నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంతో వేడుకుంటున్నాం. పరలోకమున్నాడు మా తండ్రి. ఆమె ఆమె. ఈ అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడే ఉండదు గాక. ఆమె. అవర్ అడ్రస్ ఎవాంజలిస్ట్ ఎం ఆలిస్ పొన్నుస్వామి గారు, డోర్ నెంబర్ 18-2-183/A, అశోక్ నగర్, తిరుపతి. మా పిన్ నెంబర్ 517501. మా సెల్ నెంబర్ 9949100777. మా ల్యాండ్లైన్ నెంబర్ 0877225377.